అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. వరల్డ్ మొత్తం డే బై డే ఎవ్రీ సెక్టార్లో అప్గ్రేడ్ అవుతూనే ఉంది. సో అలానే ఇండియాలో కూడా డిఫెన్స్ సిస్టంలో ఇంకా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని పెంచడం కోసం ఆత్మనిర్భర్ భారత్ యొక్క మిషన్లో భాగంగా ఏఐసిటి వాళ్ళు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డిఆర్డిఓ తోటి కొలాబరేట్ అయ్యి కొత్తగా మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఈ మైనర్ డిగ్రీ అంటే ఏంటి? సో మైనర్ డిగ్రీ అంటే యూజువల్గా ఇంజనీరింగ్లో టోటల్గా 160 క్రెడిట్ పాయింట్స్ ఉంటాయి, మొత్తం 4 ఇయర్స్కి కలిపి అన్ని సెమిస్టర్స్ గాను. సో ఈ 160 క్రెడిట్స్కి అదనంగా ఈ 18 క్రెడిట్స్ కనుక మనము ఒక స్పెసిఫిక్ విభాగానికి కనుక సాధించినట్టయితే దాన్ని మైనర్ డిగ్రీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి, 160 క్రెడిట్స్ మీరు సాధించాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వస్తుంది. బట్ మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ కూడా దాంతోపాటు చేయడం వల్ల మీకు మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు ఒక 18 క్రెడిట్స్ డిఫెన్స్ టెక్నాలజీ పైన సాధించాల్సి ఉంటుంది. దీంట్లో మీకు ల్యాబ్స్ ఉంటాయి అండ్ ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వచ్చే డిగ్రీలో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ముఖ్యంగా ఒక 3-4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అడ్వాంటేజ్ డైరెక్ట్ పాత్వే టు డిఫెన్స్ సెక్టార్. అంటే కొంతమందికి ఎన్డీఐ చేయాలంటుంది, లేకపోతే కొంతమందికి డిఫెన్స్ సెక్టార్ ఆర్మీ సైడ్ మూవ్ అవ్వాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసము ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఎక్స్పోజర్ అంతా ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళ జర్నీకి అండ్ వాళ్ళ గోల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అలా ఎన్డీఏ లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ, లేకపోతే ఆ ఫర్దర్గా ఈ డిఫెన్స్ సెక్టార్లో ఏదైనా ఎగ్జామ్ అపేర్ అయినప్పుడు కానీ మీకు ఆల్రెడీ ముందే ఉన్న నాలెడ్జ్తో ఇంకా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాబ్ మార్కెట్ ఈ రోజుల్లో ఎంత టఫ్గా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీ ప్రొఫైల్ కనుక అందరిలాగానే ఉంటే మీకు పెద్ద అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. బట్ ఈ మైనర్ డిగ్రీ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది అని వాళ్ళకి అర్థమవడం వల్ల మీకు స్లైట్లీ హైయర్ ఎడ్జ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మైనర్ డిగ్రీ వల్ల మీకు రియల్ లైఫ్ అప్లికేషన్స్ అండ్ ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్లో అయితే ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు డెఫినెట్గా మీ యొక్క రెజ్యూమ్ హయ్యర్ వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇలా చూసుకున్నా కూడా నార్మల్ డిగ్రీతో పోలిస్తే మీ డిగ్రీ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేషనల్ మిషన్ అయిన ఆత్మనిర్భర్ భారత్ యొక్క మిషన్కి మీరు మీ వంతు పాత్ర పోషించిన వాళ్ళు అవుతారు. ఎలా అంటే ఏదైతే రిలయబుల్ ఇండియా అవ్వాలనుకుంటున్నామో దాంట్లో భాగంగా కూడా డిఫెన్స్ సెక్టార్లో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ని, కొత్త వాళ్ళని అండ్ యంగ్ బ్రెయిన్స్ని తీసుకురావడంలో కూడా మీరు కూడా మీ పాత్ర పోషించిన వాళ్ళు అవుతారు. సో యాజ్ వి నో, డిఫెన్స్ సెక్టార్లో కూడా మనకి కొత్త కొత్త టెక్నాలజీస్, న్యూ అండ్ యంగ్ బ్రెయిన్స్, వీటి యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. సో దీని యొక్క లోటును కూడా తీర్చే అవకాశం ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్. సో ఇదేంటంటే సపోజ్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి, సో దీంట్లో మీ యొక్క మైనర్ డిగ్రీ డిఫెన్స్ టెక్నాలజీ కనుక ఉంటే డిఫెన్స్లో మీరు ఎలా డ్రోన్స్ వాడతాము, ఆర్ ఎలా సెన్సార్స్ ఉంటాయి, వార్ఫేర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేసి మనము డిఫెన్స్ సెక్టార్ మనం ఎలా తయారు చేస్తాము. సో అంటే అక్కడ ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడం వల్ల మీ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ రిలేటెడే కాకుండా అండ్ ఇక్కడ ఏఐ రిలేటెడ్ థింగ్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇంటర్ డిసిప్లినరీ థింగ్స్ కూడా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చూసినట్టయితే వాళ్ళు కేవలం ఈ ఏఐ మీద లేకపోతే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు ఏదైతే వాళ్ళకి మైనర్ డిగ్రీ డిఫెన్స్ టెక్నాలజీలో ఉండడం వల్ల దీంట్లో వాళ్ళు ఈ వెహికల్స్ని ఎలా ఆటోమేట్ చేయాలి, లేకపోతే ఇప్పుడు మనం మిజైల్స్ అంటాం కదా, సో ఆ మిజైల్స్ని ఎలా ఆటోమేట్ చేయాలి, సో ఈ డిఫరెంట్ థింగ్స్కి వాళ్ళు ఎలా ఆటోమేట్ చేయాలి, ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ అక్కడ ఎలా అప్లై చేయాలి. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ వల్ల కూడా మీ ప్రొఫైల్ ఒక హయ్యర్ ఎడ్జ్లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇలాంటి నాలెడ్జ్ ఉండడం కూడా ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి యంగ్ బ్రెయిన్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో రీసెంట్గా దీనిపైనే మనకి ఏఐసిటి చైర్మన్ టీజీ సీతారాం గారు ఈ మైనర్ డిగ్రీ ఆన్ డిఫెన్స్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో తప్పకుండా మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఈ మైనర్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయండి. అండ్ ఎవరైనా డిఫెన్స్లో కానీ, ఆర్మీలో కానీ, లేకపోతే ఎన్డీఏ కానీ అపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఆ రంగంలో వాళ్ళ కెరీర్ని చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా
ఈ మైనర్ డిగ్రీని కన్సిడర్ చేయండి. సో దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క ప్రొఫైల్కి ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.